అక్కర్లేదు. మార్గదర్శి కేసు సమయం వృధా వ్యవహారం, డిపాజిట్ల వసూలుపై ఎవరు ఫిర్యాదు చేయలేదు. ఒకవేళ ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఆర్టీఏ చూసుకుంటుంది. హైకోర్టుకు సూచించిన ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు మార్గదర్శి ఫైనాన్షియల్స్కి లబ్ధి చేకూర్చేలా ఎత్తుగడలు చట్టవిరుద్ధంగా వేల కోట్ల డిపాజిట్ల సేకరణ నేరమన్న ఆర్బీఐ క్రిమినల్ ప్రొసీడింగ్సే ఎదుర్కోవాల్సిందే. రామోజీ చేసిన నేరానికి మార్గదర్శి ఫైనాన్షియల్స్ హెచ్యూఎఫ్తే బాధ్యత. ఆయన మరణించినా కూడా విచారణ తప్పదని స్పష్టీకరణ. నాడు అక్రమాలు జరగలేదని ఇప్పుడు మాట మారుస్తున్నారంటూ ఉండవల్లి. మార్చి 7వ తేదీకి విచారణ వాయిదా. మార్గదర్శి ఫైనాన్షియల్స్ కర్త రామోజీరావు మరణించిన నేపథ్యంలో ఈ వ్యాజ్యంపై విచారణ అవసరం లేదు. అనవసరమైన విచారణ జరిపి మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. మార్గదర్శి ఫైనాన్స్ చట్టవిరుద్ధంగా డిపాజిట్ వసూలు చేయడంపై ఫిర్యాదులు ఏవీ లేవు. పత్రికా ప్రకటన ఇచ్చిన తర్వాత కూడా ఎవరు ముందుకు రాలేదు. అందువల్ల విచారణ జరిపి ప్రయోజనం లేదు. ఒకవేళ తర్వాత ఎవరిని ఫిర్యాదు చేస్తే వారి సంగతి రిజర్వ్ బ్యాంక్ చూసుకుంటుందంటూ ఇది తెలంగాణ హైకోర్టు ఎదుటి చంద్రబాబు ప్రభుత్వ వాదన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు తెప్పిస్తున్న కేడర్కు నాయకత్వం మధ్య సమన్వయం లోపించింది. త్వరలో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తా. టీడీపీ శాసనసభ సమావేశంలో చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో ఏదైతే కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి అంటే ఓ పక్కన తాజాగా జరిగినటువంటి మీటింగ్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాలు ఏం చేస్తున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను, అందుకు సంబంధించి నివేదికలు తెప్పించుకున్నాను సీఎం చంద్రబాబు చెప్పారు. వెలగపూడిలోని అసెంబ్లీ కమిటీ హాల్లో శుక్రవారం జరిగిన టీడీపీ శాసనసభ పక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీని పట్టించుకోవడం లేదు, అలా నిర్లక్ష్యం చేస్తున్న వారి జాబితా తన వద్దుందన్నారు. ఎమ్మెల్యేలకు కేడర్ మధ్య సమన్వయం లేకుండా పోయిందని తెలిపారు. త్వరలో నియోజకవర్గాల వారికి సమావేశాలు నిర్వహిస్తానని వారికి చెప్పారు. పార్టీ కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకుల గురించి ఆలోచించి వారికి మంచి చేయాలని, అందరినీ కలుపుకుని వెళ్ళకపోతే ఇబ్బందులు పడతారని తెలిపారు. ఇక నియోజకవర్గాల్లో దెబ్బతిన్న రోడ్లను వెంటనే పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు గారిని ఆదేశించారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వచ్చి ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. ఏప్రిల్ లోపు నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామన్నారు. సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు తమ సమస్యలు నేకలు పెట్టారు. అధికారులు తమ మాట వినడం లేదని, పోస్టింగ్ల విషయంలో ఇబ్బందులు ఉన్నాయని చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. మరికొంత నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని, ఏ చిన్న పని చేయడానికి అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. అవకాశాన్ని బట్టి నిధుల గురించి ఆలోచిస్తానని చంద్రబాబు చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేశారు.